Hello guys, welcome back. So our topic is decimal egg form. The decimal expansion have two types. One is terminating and another one is non-terminating. Terminating decimal form and another one is non-terminating. ఇక్కడ టర్మినేటింగ్ డెసిమల్స్ అంటే రేషనల్ నంబర్స్ అని చెప్తాం మనము. దిస్ ఇస్ రేషనల్ నంబర్స్. దీస్ టర్మినేటింగ్ డెసిమల్స్ ఆర్ ఆల్ రేషనల్ నంబర్స్ అండ్ నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్ ఆర్ ఆల్ ఇర్రేషనల్ నంబర్స్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. So terminating decimals are rational numbers and non-terminating decimals are irrational numbers. So ఏంటి ఈ terminating decimals and non-terminating decimals? So terminating decimals అంటే ఒక రేషనల్ నెంబర్ అని చెప్పాను కదా, టర్మినేటింగ్ డెసిమల్స్ ఆర్ రేషనల్ నంబర్స్ అని చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రేషనల్ నెంబర్ తీసుకోండి, p/q ఫామే కదండి రేషనల్ నంబర్, వేర్ q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. అవునా, డినామినేటర్ లో 0 ఎప్పుడు ఉండకూడదు, అలా ఉంటే అది రేషనల్ నంబర్ అవ్వదు. ఓకేనా, సో 1/2 ఇది p/q ఫామ్. వీటిని కనుక మనము డివిజన్ చేసినట్టయితే 2 1, సో వి కీప్ 0 హియర్, పాయింట్ పెట్టుకోండి. 2 5s 10, వి గెట్ 0. సో రిమైండర్ ఏమొచ్చింది 0. అవునా, నెక్స్ట్ ఇంకొక చెక్ చేయండి, 1/4 చెక్ చేయండి 4తో. Keep 0 here, point. 4 2s 8, remaining 2. We keep 0 here. 4 5s 20 and remainder 0 వచ్చిందండి. అంటే 1/4 is equal to 0.25 దీని యొక్క డెసిమల్ ఎక్స్పాన్షన్. అంటే రిమైండర్ 0 వచ్చింది. మీకు ఏం అర్థమవుతుంది ఇలా చేయడం వల్ల? ఎప్పుడైనా కానీ ఏ డివిజన్ అన్నా కూడా రిమైండర్ 0 వచ్చినట్టయితే అది ఖచ్చితంగా టర్మినేటింగ్ డెసిమల్ అవుతుందని అనుకోవచ్చు. ఇట్స్ డామ్ షూర్ అండి. రిమైండర్ మనకి ఎప్పుడు 0 రావాలి, దెన్ వీ కెన్ సెట్ టు బి అన్ టర్మినేటింగ్ డెసిమల్. అండ్ ఇంకొక విధంగా కూడా చెప్పొచ్చండి, ఇట్ హ్యాస్ ఫైనైట్ నంబర్ ఆఫ్ డెసిమల్ ఆఫ్టర్ ద ఇట్ హ్యాస్ ఎ ఫైనైట్ నంబర్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్టర్ ద డెసిమల్ పాయింట్. అంటే డెసిమల్ పాయింట్ తర్వాత ఫైనైట్ నంబర్స్ మాత్రమే ఉంటాయండి. అవునా, ఫైనైట్ డిజిట్స్ మాత్రమే ఉంటాయి, ఇన్ఫైనైట్ ఉండవు. ఏంటండి ఫైనైట్ అండ్ ఇన్ఫైనైట్ అంటే? ఫైనైట్ అంటే కౌంటబుల్ నంబర్స్, ఇన్ఫైనైట్ అంటే అన్కౌంటబుల్ నంబర్స్. దట్స్ ఇట్. అవునా, సో ఫైనైట్ నంబర్స్ ఉంటాయి. అండ్ మీకు 0 వచ్చింది, రిమైండర్ 0 వచ్చిందంటే డెఫినెట్ గా అది టర్మినేటింగ్ డెసిమల్ అని మీనింగ్. ఓకేనా, దిస్ ఇస్ ద టర్మినేటింగ్. కావాలంటే ఇంకా చెక్ చేసుకోండి మీరు, 1/8 చెక్ చేయండి, రిమైండర్ 0 వస్తుందో కాదో చూడండి. 1/10 చెక్ చేయండి, డెసిమల్ ఫామ్ రాయండి, రిమైండర్ ఖచ్చితంగా 0 వస్తుంది. చూడండి 1/8 ఒకసారి చేద్దాం మనం. 0 పెట్టుకోండి, పాయింట్. 8 1s 8, రిమైండర్ ఈస్ 2. అవునా, 8 2 0 వస్తుంది. 8 2s 16, 8 3 24 అండి. 20 కంటే పెద్దది అయిపోతుంది, సో రాసుకోకూడదు. 8 2s 16 మాత్రమే రాసుకోవాలి. రిమైండర్ ఈస్ 4. ఇంకా 0 రాలేదండి, 40 వచ్చింది. 5 8s 40, 8 5s 40 కదండి, సో రిమైండర్ 0 వచ్చింది కదండి. సో 1/8 ని ఏమని చెప్పుకోవచ్చు మనము? దిస్ ఇస్ ఎ టర్మినేటింగ్ డెసిమల్. అండ్ 1/10 కూడా చేయండి, ఖచ్చితంగా దిస్ ఇస్ ఎ టర్మినేటింగ్ డెసిమల్ అనే వస్తుంది. ఓకేనా, క్లియర్ అయిందా? నెక్స్ట్ కమింగ్ టు దట్స్ నాన్ టర్మినేటింగ్ డెసిమల్ అండి. ఈ నాన్ టర్మినేటింగ్ డెసిమల్ వచ్చేసి మరి దీని యొక్క 2 టైప్స్ అండి. ఇవి అగైన్ డివైడెడ్ ఇంటూ 2 టైప్స్. వన్ ఈజ్ రిపీటింగ్ అండి, అండ్ అనదర్ వన్ ఈజ్ నాన్ రిపీటింగ్ డెసిమల్. ఓకేనా, ఈ రిపీటింగ్ అండ్ నాన్ రిపీటింగ్ ఎగ్జాంపుల్స్ ఎలా కనుక్కోవచ్చండి? నాన్ టర్మినేటింగ్ డెసిమల్ లో నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్. ఈ రిపీటింగ్ ని ఇంకొక నేమ్ కూడా ఉందండి, రికరింగ్ డెసిమల్ అని. రికరింగ్
ఇక్కడే రాస్తున్నాను నేను. రికరింగ్ అని కూడా అనొచ్చు, రిపీటింగ్ ని రికరింగ్ అని కూడా అంటాము. కొన్ని టెక్స్ట్ బుక్ లో ఇలా కూడా ఉంది. ఓకేనా. నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అంటే ఎలా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ 4/3 చెక్ చేయండి. 4/3 వీటిని మనం డివిజన్ చేసినట్టయితే 3 1s are 3, అవునా. రిమైండర్ ఈజ్ 1. వి గెట్ ఎ పాయింట్ హియర్ అండ్ 0 పెట్టుకోండి. 3 3s are 9, మళ్ళీ రిమైండర్ 1, మరీ 0, మరీ 3 3s are 9, వి గెట్ రిమైండర్ అగైన్ 1. ఇలా రిపీట్ అవుతూనే ఉంటుందండి. ఇక్కడ కూడా 3 3 3 అనేది రిపీట్ అవుతూనే ఉంటుంది. అయితే 4/3 డెసిమల్ ఎక్స్పాన్షన్ ఏమండి? 1.33333, అవునా. వీటిని మనం ఇలా కూడా రాసుకోవచ్చండి, 1.3 బార్ అని. అంటే రిపీట్ అవుతుంది అని మీనింగ్, 1.3 బార్. అవునా. ఇలా రిపీట్ అయ్యేవన్నీ కూడా నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. ఓకేనా అండి. ఇలా రిపీట్ అయ్యేవన్నీ కూడా నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. ఇంకొక ఎగ్జాంపుల్ చెక్ చేయండి. అనదర్ ఎగ్జాంపుల్ 8/15 అనుకోండి. 8/15 చేయండి ఒకసారి. 8/15 చేస్తే ఎంత వస్తుందండి ఆన్సర్? 0.53 బార్ వస్తుంది. అవునా. 0.5 వచ్చి 3 అనేది రిపీట్ అవుతూనే ఉంటుందండి. ఒకసారి చెక్ చేయండి మీరు. అండ్ 1/6 కూడా అండి. 1/6 కి 0.16 బార్ వస్తుంది. 0.1 వచ్చి 6 అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. ఎలా వస్తుంది? 0.16666 అండ్ సో ఆన్, అలా డివిజిబుల్ అవుతూ ఉంటుంది. అండ్ అనదర్ ఎగ్జాంపుల్ 17/6. ఇది కూడా అలాగే 2.83 బార్ వస్తుంది. అంటే 2.8333 అండ్ సో ఆన్. సో ఇలా ఉంటే వీటిని ఇర్రేషనల్ నంబర్ కూడా అంటామండి. ఇది నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్ ఆర్ ఇర్రేషనల్ నంబర్స్. నాట్ ఓన్లీ దిస్ అండి, ఇది కూడా నాన్ టర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ డెసిమల్స్ కూడా ఇర్రేషనల్ నంబరే. టర్మినేటింగ్ డెసిమల్స్ ఆర్ రేషనల్ నంబర్స్, నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్ ఆర్ ఇర్రేషనల్ నంబర్స్. సో రేషనల్ నంబర్స్ కావాలంటే ఏం కావాలా? రిమైండర్ పర్ఫెక్ట్ గా 0 అయి ఉండాలా. అలా అయితే మనం దీన్ని ఏమని చెప్పొచ్చు? టర్మినేటింగ్ డెసిమల్స్ అని కూడా అనొచ్చు. అర్థమైందా? ఇప్పుడు కమింగ్ టు నాన్ టర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ డెసిమల్. ఇప్పుడు ఇదండి నాన్ టర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ డెసిమల్. అంటే నాన్ రిపీటింగ్ డెసిమల్ అంటే ఎలా అండి? ఇది ఎలా రావచ్చు? ముఖ్యంగా నేను స్టార్టింగ్ క్లాస్ లో మీకు ఇర్రేషనల్ నంబర్ అంటే పై ఆర్ ఇర్రేషనల్ నంబర్ అని చెప్పాను. పై వాల్యూ ఏమండి? 22/7. వెరీ ఇంపార్టెంట్ అండి ఇది. పై వాల్యూ ఇస్ 22/7. 22/7 ని మనం డివిజన్ చేయండి ఒకసారి, ఏమొస్తుందో చెక్ చేద్దాం. 7 1s are 7, 7 2s are 14, 7 3s are 21 అండి. నియరెస్ట్ 22 నా ఇది 21 అనేది. రిమైండర్ ఈజ్ 1. ఓకేనా. వి గెట్ ఎ పాయింట్ హియర్, కీప్ 0. నెక్స్ట్ 7 1s are 7 అండి, ఎందుకంటే 7 2s అయితే 14 అవుతుంది. 10 కంటే పెద్దది ఇది. సో నో నీడ్. ఎంతండి రిమైండర్ ఈజ్ 3. ఓకే, వి గెట్ 0 హియర్. 7 5s are 35 వస్తుంది కానీ 30 రాదండి. 7 4s are 28, నియరెస్ట్ టు 30. అగైన్ ద నంబర్ వి గెట్ 2, గెట్ 0 హియర్. నెక్స్ట్ అండి ఇంకా ఏమొస్తుంది? 7 3 are 21 వస్తుంది. 7 2s are 14 అండి, 14. రిమైండర్ ఈ 60. అవునా. నెక్స్ట్ నంబర్ 0 అనేది ఉండదండి. ఎండ్ వరకన్నా చెక్ చేయండి, 0 అనేది ఉండదు. సో అలాంటి నంబర్స్ ని మనము నాన్ టర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ డెసిమల్స్ అని అంటాము. సో నాన్ టర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ డెసిమల్స్ అని అంటాము. కావాలంటే ఒకసారి చెక్ చేయండి. ఇంకా నాన్ రిపీటింగ్ డెసిమల్స్ రూట్ లో ఉన్న వాల్యూస్ అన్ని ఇర్రేషనల్ నంబర్స్ కదండి. సో √2, √3, √5 ఇవన్నీ కూడా నాన్ టర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ డెసిమల్స్. ఇంకా ఎలా ఉంటాయండి ఇవి? ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక దాన్ని మీరు డివిజన్ చేశారనుకోండి, దాని యొక్క రిజల్ట్ ఎలా వస్తుందంటే నాన్ టర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ కి 0.61 611 611 6 4 1s 7 4 5 1s
ఇలా వస్తుందండి. ఇలా వచ్చి అంటే దీనికి ఎండే ఉండదండి. దేర్ ఈజ్ నో ఎండ్. నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్ కి ఎండ్ ఉండదు, బట్ టర్మినేటింగ్ కి ఎండ్ అనేది ఉంటుంది. బికాస్ వి గెట్ రిమైండర్ ఈజ్ 0 వచ్చింది అంటే అది ఎండ్ అయినట్టే అండి. ఇక్కడ నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్ కి అయితే ఇట్ హ్యాస్ నో ఎండ్లెస్ అండి. ఇట్ ఈస్ ఇంకా ఏం చెప్పొచ్చు, ఇన్ఫైనైట్ కూడా చెప్పొచ్చు మనం. బట్ దిస్ ఈజ్ ఎ ఇన్ఫైనైట్. ఓకేనా, చూడండి క్వైట్ డిఫరెన్స్. రిపీటింగ్ కి నాన్ రిపీటింగ్ డెసిమల్స్ కి కొంచెం డిఫరెంట్. ఇక్కడ సేమ్ నంబర్స్ వచ్చి రిపీట్ అవుతూ ఉంటాయి. ఇక్కడ అసలు దీనికి ఉండదు. 6-1 వచ్చింది, మరి 6-1 రావాలా, కానీ 6-1-1, 6-1-1, 6-4-1 ఎండ్లెస్ అండి ఇదంతా. సో ఇవి ఎగ్జాంపుల్స్ అండి నాన్ రిపీటింగ్ డెసిమల్స్ కి. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఇంకా దీనికి ఒక షార్ట్ కట్స్ కూడా ఉన్నాయి. నేను అది నెక్స్ట్ పేజ్ లో మీకు ఓకే, ఇక్కడ చూడండి మీకు ఇంకా క్లియర్ గా అర్థమైపోతుంది. 5/2 అవునా, దీనికి మనం డివిజన్ చేస్తే ఏమవుతుంది, 2 2s are 4, రిమైండర్ ఈజ్ 1, అగైన్ వి కీప్ పాయింట్. సో ఇక్కడ 0 పెట్టేసుకుంటాం, పాయింట్ వచ్చేసింది కాబట్టి. నెక్స్ట్ 2 5s are 10, మనకి రిమైండర్ 0 వచ్చింది. సో డెసిమల్ ఎక్స్పెన్షన్ ఏమండి 2.5 అవునా. అలాగే 17/5 కి చేయండి. 17/5 కి 5 2s are 10, 5 3s are 15 అండి. 5 4s are 20 వస్తుంది. అంటే 17 కంటే పెద్ద నంబర్ రాకూడదు, నియరెస్ట్ 17 తీసుకోవాలి. అందుకని 5 3s are 15, రిమైండర్ ఈస్ 2, వి కీప్ అగైన్ పాయింట్ హియర్. సో 0 పెట్టుకోండి. 5 4s are 20, 0 వచ్చింది. ఇది ఎంత అండి డెసిమల్ ఎక్స్పాన్షన్, డెసిమల్ ఫార్మ్ వచ్చేసి 3.4. అలాగే 8/15 కి చేయండి, మనకి 0.533 అలా రిపీట్ అయ్యి వస్తుంది. 9/20 కి చేస్తే 0.45 అండ్ 17/6 కి చేస్తే 2.8333 అండ్ 11/21 కి 0.52380952. కాబట్టి మీరు చెక్ చేసుకోండి. సో వీడియో ఎక్కువసేపు మనం పెట్టకూడదు కాబట్టి నేను సొల్యూషన్ చేసి పెడుతున్నాను. ఇప్పుడు మీకు షార్ట్ ట్రిక్ అనేది చెప్తున్నానండి. టర్మినేటింగ్ ఏది, నాన్ టర్మినేటింగ్ ఏది, ఎలా కనుక్కోవాలనేది నేను ఇప్పుడు దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ దిస్. ఓకే, నౌ దీని యొక్క డెనామినేటర్, దీని షార్ట్ ఫామ్ తీసుకోవాలి అంటే డెనామినేటర్ ఏది ఉంది అనేది చెక్ చేసుకోవాలి. టేక్ దిస్ డినామినేటర్ 5/2 కి డినామినేటర్ ఏంటండి, పైన ఉన్నదాన్ని న్యూమరేటర్ అంటారు, కింద ఉన్నదాన్ని డినామినేటర్. సో వాట్ ఈస్ దిస్, డినామినేటర్ ఈస్ 2 అండ్ 17/5 కి డినామినేటర్ ఈస్ 5, 8/15 కి డినామినేటర్ ఈస్ 15, 9/20 కి 20, నెక్స్ట్ వన్ 6, నెక్స్ట్ వన్ ఈస్ 21. ఏంటి మేడం ఇందులో నుంచి ఎలా రాయొచ్చు మనము, హౌ వీ కెన్ సాల్వ్ దిస్? ఇట్స్ వెరీ సింపుల్. చూడండి టర్మినేటింగ్ ఏది, నాన్ టర్మినేటింగ్ ఏది, ఎలా డిసైడ్ చేస్తాం అనేదే మనకి టాపిక్ ఇప్పుడు. ఎప్పుడన్నా కానీ ఇక్కడ చూడండి నోట్, రైట్ డౌన్ నోట్ హియర్. ఎప్పుడన్నా కానీ ఇన్ denominator 2 or 5, డినామినేటర్ లో 2 కానీ 5 కానీ లేకపోతే బోత్ 2 and 5, డినామినేటర్ లో 2 కానీ 5 కానీ లేకపోతే 2 and 5 రెండు కనిపిస్తే మాత్రం అది ఖచ్చితంగా టర్మినేటింగ్ అవుతుంది. ఇట్స్ ఎ టర్మినేటింగ్, ఇట్ ఈస్ ఎ టర్మినేటింగ్ డెసిమల్, టర్మినేటింగ్ డెసిమల్. ఓకేనా. నాన్ టర్మినేటింగ్ డెసిమల్ అంటే అదర్ దెన్ 2 or 5 అంటే 2 or 5, 2 అన్నా 5 అన్నా వేరే ఈ నంబర్స్ కాక వేరే నంబర్స్ ఏమైనా డినామినేటర్ లో ఉన్నట్టయితే వీటిని నాన్ టర్మినేటింగ్ డెసిమల్ అంటారు. నాన్ టర్మినేటింగ్ డెసిమల్ ఆర్ ఎన్టీఆర్ అని రాసుకోండి, జస్ట్ కామెడీకి. ఓకేనా. దీన్ని టర్మినేటింగ్ డెసిమల్ కి టీ అని రాసుకోండి. ఓకే, ఇస్ టర్మినేటింగ్ డెసిమల్ అండ్ నాన్ టర్మినేటింగ్ డెసిమల్. ఇప్పుడు అర్థమైందా మీకు? డినామినేటర్ లో 2 or 5 ఉండాలి, లేకుంటే బోత్ రెండు ఉన్నా కూడా అదేమవుతుంది
టర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. అదర్ దాన్ 2 or 5 ఉంటే దిస్ ఈజ్ ఏ నాన్ టర్మినేటింగ్ డెసిమల్. సో లెట్స్ చెక్ దిస్ వన్. నాన్ టర్మినేటింగ్ డెసిమల్ అంటే ఇది నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అండి. లేకుంటే సింపుల్ గా మనం దీన్ని నాన్ టర్మినేటింగ్ డెసిమల్ అని కూడా అనొచ్చు. ఎన్టీ అన్నా కూడా ఓకే, మీకు అర్థమైపోతుంది. సో లెట్స్ చెక్ హియర్ విచ్ ఆర్ దోస్. ఓకే, సో డెనామినేటర్ లో 2 ఉందండి. సో ఇప్పుడు ఏమంటారు మీరు, 2 or 5 ఏదన్నా ఉండొచ్చు కదా. సో ఇది టర్మినేటింగ్ గా కాదా? ఎగ్జాక్ట్ గా టర్మినేటింగ్. 5 ఉంది, 5 కనిపిస్తేనే ఇట్ ఈస్ అ టర్మినేటింగ్ డెసిమల్. బట్ హియర్ వీఆర్ గెటింగ్ ఎ 15 నంబర్. మరి ఇది టర్మినేటింగ్ నాన్ టర్మినేటింగ్? హౌ యూ కెన్ ఫైండ్ దిస్ 15? ఇది నాన్ టర్మినేటింగ్ డెసిమల్ అని అంటాను. దిస్ ఇస్ నాన్ టర్మినేటింగ్ డెసిమల్. బట్ ఇక్కడ రిపీటింగ్ ఎందుకు అన్నానంటే ఇక్కడ 3 అనేది రిపీట్ అయింది కాబట్టి నేను నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ అని రాశాను. ఇక్కడ మీరు జస్ట్ నాన్ ఎన్టీ అని రాసినా ఓకే, ఇట్స్ ప్రాబ్లమ్ సాల్వ్. ఓకే, 15 నాన్ టర్మినేటింగ్ అని అంటున్నాను. ఎందుకు, ఎలా? సో మనం 15 ని 3 5 15 రాసుకోవచ్చా లేదా? 3 5 15 అని. సో బట్ మనకి ఏం కావాలా, సపరేట్ గా 2 అన్నా ఉండాలా, 5 అన్నా ఉండాలా. కానీ మనకి ఇక్కడ 5 ఉంది కానీ 2 లేదు కదా. సో దిస్ ఈజ్ నాన్ టర్మినేటింగ్ డెసిమల్. 20 కూడా చూడండి. 20ని ఎలా రాయొచ్చండి అంటే 4 into 5. ఇక్కడ 5 ఉంది బట్ 4 ఉంది. అయితే ఇది ఎన్టీఆరా కాదా? ఇది నేను టర్మినేటింగ్ అనే చెప్తున్నాను. ఎందుకంటే 4 ని మనము 2 square రాసుకోవచ్చా? సో 2 and 5 ప్రెసెంట్ అయిందా? సో అఫ్ కోర్స్ దిస్ ఇస్ అ టర్మినేటింగ్ అని చెప్పొచ్చు మనం. అండ్ 6 అండి, దిస్ ఇస్ నాన్ టర్మినేటింగ్. ఎందుకు? 2 into 3, 2 3s 6 అవుతుంది కాబట్టి ఇక్కడ 2 ఉంది బట్ 5 is మిస్సింగ్. సో దిస్ ఇస్ నాన్ టర్మినేటింగ్. ఇక్కడ చూడండి డెసిమల్ లో నేను 3, ఇది 3 రిపీట్ అయింది కాబట్టి నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్. రిపీటింగ్ అన్నా అనొచ్చు, రికరింగ్ అన్నా అనొచ్చు, యాజ్ అవర్ విష్. నెక్స్ట్ 21 కి ఈజీగా చెప్పొచ్చండి. 3 7s 21. అవునా, ఇక్కడ 3 ఉంది, 7 ఉంది. బట్ వాట్ వీ నీడ్ 2 or 5 ఉండాలా. కానీ ఇవి రెండు బోత్ ఆర్ మిస్సింగ్, 2 or 5. సో మనం ఏం చెప్పొచ్చు, దిస్ ఈజ్ ఏ నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. ఓకే, సింపుల్ గా అర్థమైందా అండి? ప్లీజ్ పాస్ ద వీడియో అండి. డూ దిస్ చూడండి. ఇక్కడ టర్మినేటింగ్ డెసిమల్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q. ఇక్కడ కింద ఇచ్చిన క్వశ్చన్స్ అన్ని కూడా టర్మినేటింగ్ డెసిమల్స్ అని చెప్తున్నారు. అంటే దోస్ ఆర్ ఆల్ రేషనల్ నంబర్స్. సో టర్మినేటింగ్ డెసిమల్స్ అని ప్రూవ్ చేయాలంటే ఏం చేయాలండి, డెనామినేటర్ లో ఏముండాలా, 2 or 5. సో ముందే చెప్పాను మీకు, నోట్ అది రాసుకోండి. డెనామినేటర్ లో 2 or 5 అన్నా ఉండాలా, లేకుంటే బోత్ 2 and 5 ఉన్నా కూడా అది టర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది అని. ఓకేనా? ఇప్పుడు ఈ క్వశ్చన్స్ టర్మినేటింగ్ డెసిమల్స్ ఎలా అవుతాయి? సో డెనామినేటర్ మనం ఎలా తీసుకురావాలి, డెసిమల్ ఫామ్ లో నుంచి మనము ఫ్రాక్షన్ ఫామ్ లోకి రావాలి, అంటే రేషనల్ నంబర్స్ లోకి రావాలి. 15.265 ని ఎలా తీసుకోవాలంటే ఇట్స్ వెరీ వెరీ సింపుల్ అండి. ఇప్పుడు ఎలా రాస్తామంటే దీన్ని 15265 ఎలా ఉందో అలానే రాసుకోండి. డెసిమల్ పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 1 2 3 డివైడెడ్ బై 3 zeros పెట్టండి. 1 2 3 zeros. డెసిమల్ తర్వాత ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 1 2 3, అందుకే 3 digits పెట్టాను. 1000. ఓకే, అయితే ఇప్పుడు ఇది టర్మినేటింగ్ డెసిమల్లా కాదా అని ప్రూవ్ చేయాలా కదండి. ఏం లేదండి, 1000 కి మనం స్టాండర్డ్ ఫామ్ కనుక్కుంటాం. లాస్ట్ క్లాస్ నేను మీకు ఎల్సిఎం చెప్పాను కదండి, స్టాండర్డ్ ఫామ్ కనుక్కోవడం ఎలా అనేది. 1000 ని ఎల్సిఎం చేసేయండి. ఇట్స్ వెరీ వెరీ సింపుల్. 2 5s 10 00, 2 2s 4, ఇంకా 1 ఉంటుంది. 2 5s 10 అవుతుంది అండ్ 0. అగైన్ 2 తో మల్టిపుల్ అవుతుంది. 2 1s 2, 2 2s 4, ఇక్కడ 5 ఉంది, ఇంకా రిమైనింగ్ 1 మిగిలి ఉంటుంది కాబట్టి 10 అవుతుంది. ఇది 2 5s 10. 125 ఉంది, యూనిట్స్ ప్లేస్ లో 5 ఉంది కాబట్టి మనం ఇంకా ఎగ్జాక్ట్ గా 5 తోనే డివిజిబుల్ చేయాలా. 5 2s 10, రిమైనింగ్ ఎంత ఉందండి, 12 ఉంది. ఇక్కడ రిమైనింగ్ 2 ఉంటుంది. అయితే ఏమవుతుంది, ఇది 25 అవుతుంది. 5 5s 25. లాస్ట్ నెంబర్ ఇస్ 5 5s 25. ఓకేనా? ఎలా రాయొచ్చండి దీన్ని, 15265 డివైడెడ్ బై 2 ఎన్ని ఉన్నాయండి, 1 2 3. 2లన్నీ 3 ఉన్నాయి అంటే 2³ అని రాయొచ్చు. ఇంటూ 5 అన్ని 1 2 3.
5 పవర్ 3. చూడండి ఇక్కడ 2 and 5 వచ్చిందా. సో డెఫినెట్ గా మనం ఏం చెప్పొచ్చు, డినామినేటర్ లో 2 కానీ 5 కానీ ఉన్నా, లేకుంటే బోత్ 2 and 5 ఉన్నా అదేమవుతుంది, టర్మినేటింగ్ అవుతుంది. సో 15.265 is a terminating decimals. It's very simple. అండ్ నెక్స్ట్ 0.1255 కి కూడా అలానే రాసుకోండి. 0.1255 0 ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే, యాజ్ అవర్ విష్. ఫస్ట్ లో కాబట్టి డివైడెడ్ బై, నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలా, పాయింట్ తర్వాత ఎన్ని డెసిమల్స్, 1 2 3 4 డెసిమల్స్ ఉన్నాయి కాబట్టి 4 zeros వీళ్ళకి 4. ఓకే, ఎంత అయిందండి ఇది, 10,000 అయింది. సో ఇప్పుడు నెక్స్ట్ అగైన్ ప్రాసెస్ ఏం చేయాలి, 10,000 కి కూడా మనము ఎల్సిఎం చెయ్యాలి. 10,000 కి 5 తో చేసేద్దామా, 5 2s are 10. ఓకేనా, 2000 వచ్చింది. అగైన్ విల్ డూ 5 4s are 20 00. అగైన్ విల్ డూ 5 5 8s are 40 and you get 0. మరి 5 తో చేయొచ్చు, 5 1s are 5, ఇంకా 3 మిగులుతుంది, 5 6s are 30. అవునా. నెక్స్ట్ ఇది ఇంకా దాంట్లో పోతున్నాయి, 2 8s are 16, 2 4s are 8 అండ్ లాస్ట్ వన్ ఇస్ 2 2s are 4. ఓకేనా. ఇప్పుడు మళ్ళీ స్టాండర్డ్ ఫామ్ లో ఎలా రాసుకుంటామండి దీన్ని, యాజ్ ఇట్ ఈస్ 1255 డివైడెడ్ బై 10,000 ని ఫస్ట్ 2 ఎన్ని ఉన్నాయండి, 1 2 3 4, 2 power 4 ఇంటూ 5 ఎన్ని ఉన్నాయండి, 1 2 3 4, 5 power 4. చూడండి ఇక్కడ డినామినేటర్ లో 2 and 5 బోత్ ఆర్ ప్రెసెంట్. సో డెఫినెట్ గా మనం ఏం చెప్పొచ్చు, ఇది కూడా టర్మినేటింగ్. నెక్స్ట్ 0.4 అండి. 0.4 ని ఎలా రాసుకోవచ్చు, 4 బై డెసిమల్ తర్వాత ఒకటే డిజిట్ ఉంది కాబట్టి ఒకటే 0 రావాలి. ఓకేనా. ఇది కూడా టర్మినేటింగ్ అండి. 10 కి ఎల్సిఎం చేయండి, 2 5s are 10 కదండి, ఇది 2 into 5. సో 2 and డినామినేటర్ లో 2 and 5 బోత్ ఆర్ ప్రెసెంట్, సో ఇట్ ఈస్ అ టర్మినేటింగ్ డెసిమల్. అండ్ నెక్స్ట్ 23.34 2334 డివైడెడ్ బై పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, డిజిట్స్ 1 2 డిజిట్స్, సో 2 0 1. ఓకే, 100 కూడా 2 and 5 డినామినేటర్ లో ఖచ్చితంగా వస్తుంది, కావాలంటే చెక్ చేసుకోండి. ఇట్ ఈస్ ఆల్సో టర్మినేటింగ్, సేమ్ ప్రాసెస్. నెక్స్ట్ 12158 డివైడెడ్ బై పాయింట్ తర్వాత ఒకటే ఉంది కాబట్టి డిజిట్ వి గెట్ 10. ఓకేనా, ఇది కూడా టర్మినేటింగ్ డెసిమల్. ప్లీజ్ నెక్స్ట్ డూ దిస్ అయిపోయిందండి. ఇక్కడ చూడండి నెక్స్ట్ పేపర్ లో డూ దిస్ ఏమన్నాడు, ఇవన్నీ రేషనల్ నంబర్స్ అని అంటున్నారు, అంటే టర్మినేటింగ్ అని చూపించాలి మనము, ఈ డెసిమల్ ఫామ్ లో కన్వర్ట్ చేయాలి. ఓకేనా, రేషనల్ నంబర్స్ లో ఉన్నాయి, మనం ఏం కన్వర్ట్ చేయాలా, డెసిమల్ ఫామ్ లో కన్వర్ట్ చేయాలా. ఇట్స్ వెరీ సింపుల్ అండి, నేను ఆల్రెడీ ఇక్కడ చేశాను, ఒకసారి గమనించండి. సో 3/4 ఇక్కడ నేను డెసిమల్ ఫామ్ లో కన్వర్ట్ చేశాను చూడండి, 0.75 అని. సో రిమైండర్ ఎంత, 0 వచ్చింది. సో ఎగ్జాక్ట్ గా మనము టర్మినేటింగ్ అని చెప్పొచ్చు. డైరెక్ట్ గా కూడా చెప్పొచ్చు అండి, 3/4 ఇస్ టర్మినేటింగ్ అని. ఎందుకు, 4 ఉంది కాబట్టి. ఇట్స్ 2 square, 2 వచ్చింది కదండి, డినామినేటర్ లో 2 వస్తే టర్మినేటింగ్, లేకపోతే 5 వచ్చినా కూడా టర్మినేటింగే. నెక్స్ట్ 51/64 ని కూడా మనము డివిజన్ చేసినట్టయితే 0.796875 కి రిమైండర్ లాస్ట్ 0 వస్తుంది. సో ఇట్ ఈస్ ఆల్సో టర్మినేటింగ్. ఇట్స్ వెరీ సింపుల్ అండి. నెక్స్ట్ 14/25 అండి, ఇట్ ఈస్ ఆల్సో టర్మినేటింగ్. అవర్ ఆన్సర్ ఈస్ 0.48. అండ్ నోట్ చేసుకుంటూ ఉండండి సొల్యూషన్స్. అండ్ 80/100 ఇలా లాస్ట్ లో 100 వచ్చింది అంటే యూనిట్స్ లాస్ట్ డిజిట్ డినామినేటర్ లో 100 వచ్చిందంటే చాలా ఈజీ అండి ఇది చేయడము. ఏమీ లేదండి, 2 zeros ఉన్నాయి కాబట్టి గెట్ పైన న్యూమరేటర్ లో 2 digits 80 అని రాసేసేయండి. 0.0 ఇలా పెడితే అయిపోతుంది. 0.8కి మనం ఫ్రాక్షన్ ఫామ్ లో రాయాలి అంటే ఫస్ట్ 80 అని రాసేసుకొని డివైడెడ్ బై పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 1 2, సో 2 zeros వి గెట్. ఇలా లాస్ట్ వీడియోలోనే నేను చెప్పాను మీకు ఇలాంటివి. ఫర్ ఎగ్జాంపుల్ 60 డివైడెడ్ బై 100 అనుకోండి, దీన్ని ఎలా రాస్తారు, 0.60 అని రాస్తారు. ఒకవేళ 1000 ఇచ్చాడు అనుకోండి, 701/1000 అని ఇచ్చాడు అనుకో, 10,000 ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఎలా రాస్తారు, హౌ యూ హ్యావ్ టు రైట్ దిస్ వన్, ఎలా రాస్తారంటే
1 2 3 4 డిజిట్స్ ఉన్నాయి కదండి, ఇక్కడ 4 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ న్యూమరేటర్ లో 701 రాసేసుకోండి. ఆల్రెడీ 4 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి దీని ముందర ఒక 0 పెట్టుకోండి, 0.0 పెట్టేసుకోండి. సో ఎన్ని ఉన్నాయండి, 1 2 3 4 డిజిట్స్, ఇక్కడ కూడా 4 zeros ఉన్నాయి. ఇలా రాసుకోవాలా, ఇదండి ప్రాసెస్. ఓకేనా, నోట్ ద వీడియో, పాస్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, డూ దిస్ లో ఏం అడిగాడు, రిపీటింగ్ డిజిట్స్ ఇన్ ద కోషంట్. సో రిపీటింగ్ డిజిట్స్ ఏవేవి ఉన్నాయి అనేవి కనుక్కోవాలి. ఓకే, ఆల్రెడీ మనము డివిజన్ ప్రాసెస్ మనకు తెలిసిందే అండి. ఇక్కడ చూడండి 1/3కి మనం డివిజన్ చేస్తే ఏమొచ్చింది, 0.33. సో రిపీటింగ్ డిజిట్ ఏముందండి, రిపీటింగ్ డిజిట్ ఈజ్ 3. మనం ఏం రాయొచ్చు, రిపీటింగ్ డిజిట్ ఈజ్ 3. ఓకేనా, నెక్స్ట్ 3 బార్ అని కూడా రాసుకోవచ్చు. రిపీటింగ్ డిజిట్ అనేది మనది 3 అండి. నెక్స్ట్ 2/7కి డివిజన్ చేస్తే మనకి ఇక్కడ రిపీటింగ్ డిజిట్ ఏమొస్తుంది, ఇది 0.28571 బార్. ఇది రిపీట్ అవుతుందండి. కావాలంటే మనం డివిజన్ చూసి చెక్ చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ అంతా కూడా డిఫరెంట్ నంబర్ వచ్చాయి. పైన 60 40 50 10 30 20 మరి 60 వచ్చింది. అంటే అగైన్ మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంటుంది. అందుకే ఇక్కడ వరకు నేను స్టాప్ చేసేసాను. అందుకనేసి రిపీటింగ్ డిజిట్స్ ఆర్ అనేసి 285714 మనకి ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ థర్డ్ క్వశ్చన్ కూడా చూడండి, 5/11 ని ఎలా రాయొచ్చు మనము. 50 ఉంది, 60 ఉంది, మళ్ళీ అగైన్ 50 వచ్చేసింది, మళ్ళీ అగైన్ 60, మళ్ళీ 50, మళ్ళీ 60 రిపీట్ అవుతూనే ఉంది. సో రిపీట్ అయ్యే నంబర్స్ ఏవేవంటే 0.45 బార్. సో వాట్ ఆర్ ద రిపీటెడ్ నంబర్స్ డిజిట్స్ హియర్, 4 and 5. 4 5 రాసిన, ఓకే 45. నెక్స్ట్ 10/13 కూడా అలాగేనండి, సేమ్. ఇక్కడ ఏముంది, 100 90 120 30 40 అగైన్ 100 వచ్చింది, మళ్ళీ స్టార్టింగ్ వచ్చేసింది. చూడండి వచ్చిందా, అయితే ఇంకా మళ్ళీ నెక్స్ట్ చేయని అవసరమే లేదు. సో ఇది రిపీటెడ్ నంబర్స్ అని 7 6 9 2 3 ఆర్ రిపీటెడ్ నంబర్స్ ఆఫ్ 10/13. ఓకేనా, ఇక్కడితో డూ దిస్ కంప్లీట్ అయింది. ఇక నెక్స్ట్ మనం ఎక్సర్సైజెస్ కి వెళ్ళిపోతాం.